దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు, అలాగే శుభములు, ఆశీర్వాదములు మీకు మెండుగా కలుగునుగాక. ఈరోజు ఈ మాసంలో చివరి దినం, ట్యూస్డే 31 మార్చి. చూస్తుండగానే 3 నెలలు గడిచిపోయాయి, 3 మాసాలు. ఈ న్యూ ఇయర్లో పాతవి గతించెను, సమస్తము కృతవాయెను. ఇది మనం ఎప్పుడు మాట్లాడుకున్నాం? ఈ విషయాన్ని న్యూ ఇయర్ రోజు మాట్లాడుకున్నాం. పాతవి గతించెను, సమస్తము కృతవాయెను. ఒక్కసారి మనము రిపీట్ చేసుకుని ఆ వాక్య భాగాన్ని చూస్తే ఎలా ఉన్నాం ఇప్పుడు మనం ఒకసారి గమనించండి. భక్తుడు పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 17వ వాక్య భాగం. మనం బైబిల్ ఉంటే దాదాపుగా అందరూ చూడడానికి ప్రయత్నించేయండి. ఎవడైనాను క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కృతవాయెను. పాతవి గతించెను. కనీసము జనవరిలో మనం దేవునికి అప్పగించుకొని ఈ నూతన సంవత్సరంలో దేవుడిచ్చిన వాగ్దానం బట్టి మన మానసిక స్థితిలో కొన్ని విషయాలు విడిచిపెట్టుకునేటివి, కొన్ని విషయాలు నేర్చుకునేటి విషయంలో మనం తీసుకున్న నిర్ణయము లేదా నిబంధన, ఈ విషయాలను ఒకసారి మనసు తెచ్చుకోండి. మనం గత సంవత్సర కాలంలో దేవునికి వ్యతిరేకంగా చేసిన తప్పులు, పొరపాట్లు, పాపము జనవరిలో నెలలోనైనా లేదా ఫిబ్రవరి నెలలోనైనా కనీసం మార్చి నెలలోనైనా మార్చుకున్నామా? లేదా ఆ పాత సంవత్సరంలో ఉన్న మనసుతోనే ఈ నూతన సంవత్సరంలో కంటిన్యూ అవుతున్నామా? మనల్ని ఎవరు ప్రశ్నించడము, మనకు ఎవరో తప్పు చూపడం కాదు. దేవుని వాక్యము మనల్ని పట్టిస్తుంది. దేవుని వాక్యం మనల్ని సరిదిద్దుతుంది. దేవుని వాక్యము మనకు నూతనమైన మనసును కలిగిస్తుంది. ఈ విషయాన్ని గమనించండి. పాతవి గతించెను, నిజంగా గతించాయా? మన నిర్ణయాలలో, మనం తీసుకున్న కొత్త నిబంధనలో, ఒక కమిట్మెంట్లో, ఒక ఉడంబడిక చేసుకున్నామా? లేదా ఇప్పుడైనా చేసుకుందాం. చేసుకున్న వారు నిజంగా ధన్యులు. చేసుకోకుండా ఇంకా పాత లైఫే జీవిస్తూ గత సంవత్సర కాలంలో ఉన్న పాపంతోనే ఇంకా కంటిన్యూ అయితే ఈ రోజైనా మనం మార్చుకుందాం. మనం చేసిన పాపమును ఒప్పుకుందాం. ఎందుకంటే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు గనుక. నువ్వు చేసిన పాపమును బట్టి, దోషమును బట్టి ఆయన నిన్ను శిక్షించాడు. ఇది బాగా గుర్తుంచుకోండి. నీ పాపమును బట్టి, నీ దోషమును బట్టి ఎన్నడూ శిక్షించాడు. కానీ ఒక పాయిజన్, ఒక ప్రమాదము, ఒక డేంజర్ జోన్ ఉంది. ఏంటంటే నీ పాపము, నీ దోషము, నీ అతిక్రమము నీకు మేలు కలగకుండా చేస్తుంది. పాపానికి అంత బలం ఉంది, మీరు గమనించట్లేదు. నీ పాపమే, నీ అతిక్రమమే నీకు మేలు కలగకపోవడానికి కారణం. మీకు 2 వాక్యాలు చూపిస్తాం. మీకు తెలుసో తెలియదో, తెలిసినా నమ్ముతున్నారో లేదో ఆ వాక్య భాగాన్ని గమనిస్తే యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం చూడండి, 30వ వాక్య భాగం. 18వ అధ్యాయంలో 30వ వాక్య భాగం. కాబట్టి ఇశ్రాయేలారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. మనసు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణం కాకున్నట్లు వాటన్నిటిని విడిచిపెట్టండి. అక్కడ నోట్ చేసుకోండి ఒక పాయింట్. మీ అక్రమములు అనే మాట గమనించండి. మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకున్నట్లు. అది నోట్ చేసుకోండి. మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకున్నట్లు. దేవుడు కారణం కాదు. దేవుడు మనకు క్రమశిక్షను కలిగిస్తాడు. మీకు నేను శిక్ష విధింతును అనే మాట మనల్ని క్రమశిక్షణ నడిపించే ఉద్దేశంతో రాయబడ్డది. కానీ ఆ క్రమశిక్షణను నువ్వు యాక్సెప్ట్ చేయాలి కదా, ఆ దిద్దుబాటును నువ్వు నమ్మాలి కదా. ఒకసారి ఆలోచించుకోండి. పాతవి గతించను. ఈ మంత్ ఎండింగ్లో ఉన్న మనం ఈ రోజైనా మన పాపమును ఒప్పుకొని ఈ రోజు నుంచైనా కొత్త జీవితం జీవించడానికి, కొత్త హృదయం జీవించడానికి, కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప ప్రభు మనకు అనుకరించి మన జీవితంలో ఆయన చిత్తము చేయుటకై, ఆయన చిత్తము ద్వారా మనం ఈ లోకములో ఇతరులకు మాదిరికరంగా ఉండగలటకై కారకులం అవుదాం. అలాంటి కృప ప్రభు మనకు అనుకరించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల దేవా, ఇది నా వాక్యముకై స్తుతి చెల్లిస్తూ మీరే మహిమ పొందమని
యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.